ప్రైజ్ ద లార్డ్. ఎపిసోడ్ 2 మనం ఆదికాండ 1వ అధ్యాయంలో ఏముందో తెలుసుకోబోం. ఆదికాండ 1వ అధ్యాయంలో దేవుడు సృష్టిని 7 రోజుల్లో పూర్తి చేసినట్టు మనకు కనబడుతుంది. అలాగే దేవుడు సృష్టి మొత్తం నోటి మాటతోనే సూచించినట్టు మనకు కనబడుతుంది. దేవుడు మొదటి రోజు వెలుగును సృజించారు. అప్పుడు వెలుగును చీకటిని వేరు చేసి ఒక దినము అని దేవుడు పలికారు. రెండో రోజు దేవుడు భూమి ఆకాశమును వేరు చేసి భూమిలో కొన్ని జలములు ఆకాశంలో కొన్ని జలములను ఏర్పాటు చేశారు. మూడో రోజు దేవుడు నేల మీద గడ్డిని, కొన్ని మొక్కలను, చెట్లను, ఫలములను సూచించారు. నాలుగో రోజు దేవుడు వెలుగుకు సూర్యుడిని, చీకటికి చంద్రుడిని, నక్షత్రాలను ఇచ్చారు. ఐదో రోజు దేవుడు ఈ జలములలో రకరకాల జీవులను, ఆకాశములో రకరకాల పక్షులను 5వ రోజు సృజించారు. దేవుడు 6వ రోజు నేల మీద ప్రాకు జీవులను, పశువులను, అలాగే అడవి మృగములను సూచించినట్టు మనకు కనబడుతుంది. ఆ తర్వాత నరుడిని సృష్టించారు. ఆయన సొంత చేతులతో, ఆయన సొంత స్వరూపముతో దేవుడు నరుడిని సృష్టించారు. దీన్ని బట్టి మనకేం కనబడుతుందండి? ఈ సృష్టి అంతటిలో దేవుడు ఎక్కువగా ప్రేమించింది ఎవరిని? నరుణ్ణి. అలా అంతేకాదండి, నరుడికి దేవుడు ఈ నేల మీద ప్రాకు ప్రతి జీవిని, అడవి మృగములను, పశువులను, పక్షులను, చేపలను ఏలడానికి అధికారిగా దేవుడు ఎవరిని పెట్టారో తెలుసా? మనుషుల్ని పెట్టాడు. కాబట్టి మనకు కనబడుతుంది కదా, ఈ సృష్టి అంతటిలో దేవుడు ఎక్కువగా ప్రేమించింది మానవుణ్ణి. ఇదండి 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 2వ అధ్యాయంలో మనం మన తర్వాత ఎపిసోడ్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్.